మూర్తి గారు. రవికిరణ్ గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. వర్మ గారు, ఇప్పుడు జెండాలు మార్చుకుంటమే తప్పు అయితే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఎవరో మహానుభావులు రిజిస్టర్ చేసుకుంటే మరి ఆ పార్టీని తీసుకున్నారు, మరి దాన్ని ఏమనాలి? అదే నేను ప్రధానంగా ఒక అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. గత 3-4 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా గడప గడపకి మన సంక్షేమం అని చెప్పి ఈ యొక్క లెటర్ ని మేము మా ద్వారా ప్రభుత్వం ద్వారా మీకు ఎంత సంక్షేమం అందింది అని వాలంటీర్లు పంపించి నాకు ఇంత సంక్షేమం ఇచ్చాం కాబట్టి మీరు మాకు ఓటేయాలి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దీనిలో ఎంత అసత్యాలు ఉన్నాయంటే వర్మ గారు, దీనిలో ఒకటేం రాశారంటే కోవిడ్ సమయంలో 1000 రూపాయలు ఇచ్చారన్న. 1000 రూపాయలు వీళ్ళే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా SDRF నిధుల నుంచి ఇచ్చారు, అది కూడా కలిపేసుకున్నారు. ఓకే ఫైన్, కలుపుకున్నారు, సంతోషమే. అలాగే హౌసింగ్ DBT ఇళ్ల నిర్మాణం నేరుగా వారి యొక్క ఖాతాలో ట్రాన్స్ఫర్ చేసి 1,80,000 1,80,000 రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు రవికిరణ్ గారు, వీళ్ళ ఖాతాలో కాదు రవికిరణ్ గారు, మీరు కూడా ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలకు చెప్పేది కూడా ఇంక డిబేట్ లో చెప్తే మీరు పథకాలు మీరు వాళ్ళ పథకాలు వాళ్ళు, ఇది కాదు అసలు సీట్ల అంశం ఏంటి, అందులో ఏమైనా వ్యతిరేకతలు ఉన్నాయా, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా చెప్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చెప్తాను, దాని గురించి చెప్తాను. నేను జస్ట్ ఒక నిమిషం ముగించేస్తాను. ఓకే. అలాగే జగనన్న అమ్మఒడి అని చెప్పి 58,000 వేశారు. 4 ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చిందేమో 3 సంవత్సరాల అమ్మఒడి ఇచ్చారు 42,000, రాసిందేమో 58,000. సో మిగతా డబ్బు ఏంటి, ఎక్కడ అయిపోయింది? 3 పిల్లలు ఫైటింగ్ చేసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇంటి స్థలం 6 లక్షలట, 6 లక్షలు, లక్ష కూడా ఉండదు, 6 లక్షలని పెట్టారు. అలాగే ఇల్లు 2,50,000 ఇందాకేమో DBT 1,80,000 అన్నారు, మళ్ళీ ఇల్లు 2,50,000 అంటే డబుల్ ఎంట్రీలు. ఇలాగ తప్పుడు తలకి ఇచ్చి కుటుంబాల్లో సంసారాలు చేసి చేయలేకుండా 3 పిల్లలు కొట్టిన పరిస్థితి తీసుకొచ్చారు. వాలంటీర్లు వాడుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో కూడా ఏమన్నారు, వాలంటీర్లు మీరందరూ వచ్చి నాకు ఓట్లు వేయించండి, మీరు వైసీపీ కార్యకర్తలాగా పనిచేయరు అంటున్నారు. మరి ప్రభుత్వం ద్వారా ప్రజలు కట్టే పన్నుల ద్వారా మీరు మీరు గౌరవ వేతనాలు ఇస్తున్నారో ప్రజలు కట్టే పన్నులతో, ఆ గౌరవ వేతనం తీసుకున్న వాళ్ళని వైసీపీ కార్యకర్తగా వాడుకుంటాను, మీరందరూ వచ్చి నన్ను గెలిపించాలి, మీరు ఓట్లు వేయించాలంటే ఎంతవరకు సమంజసం? అంటే ముఖ్యమంత్రి గారు వారి యొక్క కార్యకర్తలను నమ్ముకోవట్లేదు, వారి యొక్క వైసీపీ కార్యకర్తలు బూత్ స్థాయిలో కానీ ఎక్కడా లేరు, కేవలం వాలంటీర్లు, పన్నులతో కట్టినటువంటి వాలంటీర్లు వాడుకొని గెలవాలన్న కుయుక్తి పడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. ఇకపోతే మీరుగా అడిగిన ప్రశ్న, మా యొక్క క్యాండిడేట్ లిస్టు అది ఫైనలైజ్ అవుతాయి 1-2 రోజుల్లో, అది బహిర్గతం చేస్తాం, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో ఓటు ట్రాన్స్ఫర్ అంటారా, ఓటు ట్రాన్స్ఫర్ ఈ 3 పార్టీలు ఇప్పుడు ఒకటండి, టీడీపీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి అన్ని స్థానాల్లో ఆశావాహులు ఉన్నారు. మా పార్టీ కూడా నేను గత డిబేట్ లో కూడా చెప్పాను, 175 + 25 3,000 మంది అప్లికేషన్స్ ఆశావాహులు ఉన్నారని చెప్పారు. అలాగే అన్ని పార్టీలు ఉన్నారు. సో ఆయా పార్టీ కార్యకర్తలు చాలా మంది నాయకులు మేము పోటీ చేయాలని హుషారు ఉంటుంది, సహజం. ఇప్పుడు పొత్తు కారణంగా కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు, ఈ పరిస్థితి ఉంటది. కొంత అసంతృప్తులు ఉంటాం మాట వాస్తవం. కొంతమందికి ఏంటి సార్, కొంతమంది కాదు రవికిరణ్ గారు, కొంతమందికి ఏంటి 3,000 లిస్టులో 10 మంది అంటే అసలు ఆ రేషియో కాదు కదా, కొంతమంది ఏముంది అంటే మాకున్న లక్షలాది మంది కేడర్ ఉన్నారు కదా సార్, లక్షలాది మంది కేడర్ లో ఆశావాహులు 3,000 మంది. 3,000 మందిలో 10 సీట్లు అంటే కష్టం కదా అంటున్నాను. పార్టీకి అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 10 మంది అంటే కష్టం కదా, 3,000 మందిలో సర్దడం టఫ్ టాస్కే కదా. ఏమండి, ఇప్పుడు పొత్తులో భాగంగా 3 పార్టీ అధినేతలు దేశ రాష్ట్ర కాలమాన పరిస్థితి దృష్ట్యా పార్టీ శ్రేయస్ని, దేశ శ్రేయస్ని, రాష్ట్ర శ్రేయస్ దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు సార్. సో ఆ నిర్ణయానికి, పార్టీ అధినేతలు తీసుకున్న నిర్ణయానికి నాయకులుగా, కార్యకర్తగా మేము కట్టుబడి ఆ యొక్క క్యాండిడేట్ ఎవరైనా సరే ఎన్డీఏ క్యాండిడేట్ ఆ పోలింగ్ బూత్ లో కమలం ఉంటే కమలం, సైకిల్ ఉంటే సైకిల్, గ్లాస్ ఉంటే గ్లాస్, దానికి ఓట్లు గుద్ది గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. పొత్తులో భాగంగా కొన్ని డిస్టర్బెన్సెస్ సహజం, మేము గతంలో కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క డిస్టర్బెన్సెస్ ని త్వరలో సెట్ చేసుకుని కార్యకర్తలను కూడా కన్విన్స్ చేసుకుని, తద్వారా రాష్ట్ర ప్రజలను కూడా, ఓటర్లను కూడా కన్విన్స్ చేసుకుని ముందుకెళ్తాం. డెఫినెట్ గా రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతుంది. మీరు అన్నట్టు ఓట్ ట్రాన్స్ఫర్ కూడా తప్పనిసరిగా జరుగుతుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. మా రాష్ట్ర నాయకులు, మా అధినేతలు కూడా దాని తగ్గట్టు ప్రణాళికలు రూపొందిస్తారు. అందులో ఈ యొక్క కూటమిని రాష్ట్రం లీడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, అలాగే అంత అనుభవజ్ఞులు. సో వారి యొక్క దిశానిర్దేశంలో మిగతా పార్టీ అధినేతలు కూడా ఆ యొక్క కార్యక్రమం చేపడతారు. ఈ యొక్క సీట్ ఫైనలైజేషన్ లిస్ట్ బయటకు వచ్చేసాక డెఫినెట్ గా మండల స్థాయిలో కూడా సమావేశాలు ఉంటాయి. ఆ రకంగా ముందుకెళ్లి వచ్చే ఎన్డీఏ ప్రభుత్వాన్ని అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటాం వర్మ గారు. ఓకే, అనుకున్నట్లుగా సక్సెస్ఫుల్గా సాగుతుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఫైన్.
కాకినాడ నుంచి పార్లమెంట్కి స్థానానికి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారట. అక్కడ ఏమన్నా ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా మీ సొంత ప్రాంతం కాబట్టి? కాకినాడ పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ కి పోటీ చేస్తే మాత్రం బంపర్ విజయార్థితో విజయం ఖాయమండి. దానిలో వేరే శశబిషలు ఏం అక్కర్లేదు. ఈ పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడతారు. సో దానిలో ఎటువంటి సంశయం అక్కర్లేదండి. కాదండి, అదేం వాయిస్ వినిపిస్తున్నదా మీ ప్రాంతంలో నేను వస్తున్నారట అట అని? అదేం లేదా? అంటే మీడియా వాయిస్ ఉంటుంది కదా, మీడియా వాయిస్ మమ్మల్ని ఆలోచించుకునే అవుతుంది కదా, వాళ్ళే చెరు చేయగా వాయించేస్తుంటారు కదా, చాలా వాయించేస్తుంటారు కాబట్టి ఎవరో అందరి మైండ్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఒక